ఇక కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతూ ఉంటుంది. నిన్న పిఎస్సి చైర్మన్ పదవి ఎవరికి ఇచ్చిర్రు, ఏం చేసిర్రు? పిఎస్సి చైర్మన్ పదవి లొల్లి, అరికపూడి గాంధీకి చైర్మన్ బాధ్యతలు, ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పదవిని పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేకి అప్పగింత, ఆశ్చర్యపోతున్న ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ పదవి, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నామినేటెడ్ చేయకపోయినా అరికెపూడి గాంధీని నియమించింది. సో చరిత్రలో తొలిసారిగా అధికార పార్టీ వ్యక్తికే పిఎస్సి చైర్మన్ పదవి వచ్చింది. అసలు ఈ పిఎస్సి చైర్మన్ పదవి ఎట్లుంటుంది ఏంది అనేది మీకు ఒక్కసారి నేను వివరిస్తా. అరికెపూడి గాంధీని నియమించడం అసెంబ్లీ నియామకానికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధము. ఏది? పిఎస్సి చైర్మన్గా. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సి సభ్యుల ఎన్నిక రూల్స్ ఆఫ్ ప్రొడ్యూస్ అనేటువంటి దాని ప్రకారము మొత్తము 250 ఆ రూల్ అసెంబ్లీ బుక్లోని రూల్ 250 ప్రకారము 9 మంది పిఎస్సి సభ్యులను అసెంబ్లీ నుండి ఎన్నుకోవాలి. అసెంబ్లీ నుండి ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి లెక్క ప్రకారం బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య పిఎస్సి కమిటీ ఏర్పాటు చేసే నాటికి 38 అంటే ఎవరు? ఆమె నందితనా? ఆమె పేరు ఏం పేరు? నివేత నందితన, చనిపోయింది ఆమె కంటోన్మెంట్ నుంచి. సో 38 మందిలో 3 సభ్యులను బీఆర్ఎస్ నుంచి పిఎస్సిలో ఉండాలి. ఆ 3 సభ్యులు 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ రూల్ ప్రకారం రూలు 250 అనుసరించి ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే 38/3 చూసుకుంటే 12 మంది, అంటే ఒక్కో సభ్యుని ఎన్నుకోవడానికి సుమారు 13 మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతారు. పార్టీ ఫిరాయించిన అరికపూడి గాంధీని బీఆర్ఎస్కు చెందిన ఏ 13 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయనని ప్రపోజ్ చేయలేదు, రిప్రజెంటేషన్ చేయలేదు. అయినా ఆయనకి ఎట్లా ఇచ్చిర్రు? సో ఈ లెక్క ప్రకారం మొత్తానికి రాజ్యాంగాన్ని విరుద్ధంగా అసెంబ్లీని అబాస్పాల్ చేసేటువంటి విధంగా ఇలా వీళ్ళు ప్రయత్నం చేసిర్రు. ఇక చూడండి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3 ఆర్థిక కమిటీలను అసెంబ్లీ ఏర్పాటు చేసింది. అసెంబ్లీ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమించింది సర్కారు. సో ఇట్లా 13 మంది సభ్యులు ఈయనను ప్రపోజ్ చేస్తేనే ఆయన కావాలి. కానీ ఏ 13 మంది కాదు కదా, 3 కూడా ఆయన ప్రపోజ్ చేయలే. అసలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరిని కూడా సంప్రదించకుండానే పిఎస్సి చైర్మన్ని ఎన్నుకున్నారన్నమాట. ఎస్టిమేషన్ కమిటీకి చైర్పర్సన్గా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, ఆ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను నియమిస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేసిర్రు. ప్రజాపద్దుల కమిటీ అంటే పిఎస్సి చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కట్టబెట్టడము తీవ్ర వివాదాస్పదమైంది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నదని, గతంలో ఎన్నడూ లేని విధంగా సభా సాంప్రదాయాలు, సభా మర్యాదలు, సభా నియమావళిని పట్టించుకోకుండా అరికెపూడి గాంధీని పిఎస్సి చైర్మన్గా నియమించిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. శాసనసభ నియమాల పట్ల అవగాహన ఉన్నవారు, రాజ్యాంగ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో 3 కమిటీలు ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినవి ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ప్రజాపద్దుల కమిటీ అంటే పిఎస్సి. దీనికి 9 మంది సభ్యులను శాసనసభ ఎన్నుకుంటుంది. పార్టీలకు ఉండే బలాబలాలను బట్టి పిఎస్సిలో స్థానాలు దక్కుతాయి. చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇస్తారు. ఇది శాసనసభ నియమావళిలో ఉంటుంది. అయితే శాసనసభ నియమావళిని, పార్లమెంటరీ వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలా తొలిసారి అధికార పార్టీలో చేరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు. అంటే రేపటి నాడు ఏమంటారు, ఇది మా పార్టీ ఆయన ఏం కాదు, ఆల పార్టీకి సంబంధించిన ఆయన అని చెప్తారేమో మరి. సో ఇలా చేయడం బహుశా దేశంలోనే తొలిసారి. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కని సందర్భంలో కూడా పిఎస్సి చైర్మన్ పదవిని ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీగా గుర్తించి ఆ పార్టీ నామినేటెడ్ చేసిన వారికి మాత్రమే ఈ చైర్మన్ పదవి ఇస్తారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ సిఫార్సు చేసిన, పార్టీ తరఫు నామినేషన్ వేసిన వ్యక్తిని కాదని అధికార పార్టీలో చేరినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ కట్టబెట్టారనమాట. ఈ విధంగా ఉంది కథ. సో రాజ్యాంగం గురించి నీతులు చెప్తున్నటువంటి వాళ్ళు ఇదే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు, కూని చేస్తూ ఉన్నారు అనమాట. తుంగలో దొక్కుతా ఉన్నారు, కూని చేస్తూ ఉన్నారు. సో కాబట్టి రాహుల్ గాంధీ ఆడ నిలబడి మోడీ రాజ్యాంగాన్ని అది చేస్తున్నాడు, మోడీ రాజ్యాంగాన్ని ఇది చేస్తున్నాడు అని ఇంకా నీతులు చెప్పొద్దు, బంద్ పెట్టాలి. ఆ ఎర్ర పుస్తకం ఒకటి పట్టుకొని రాజ్యాంగం బుక్ అనుకుంటుంది, ఆ బుక్ పట్టుకొని అన్ని మీటింగ్లలో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు మోతవారుల లెక్క.
ఇగో వీళ్ళు చేసేదేమో ఇట్లాంటి పనులు ఉంటాయి మొత్తం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొనే వద్దు అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ మేము ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతుంది. కానీ గెలిచిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు, పార్టీలు మారినటువంటి వాళ్ళని తీసుకుంటారు, అద్భుతంగా తీసుకుంటారు ఎమ్మెల్యేలని. రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తూ అదే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారు అన్నమాట.